హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి చపాతీలండి. మెత్తగా దూదిలాగా ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా అన్నది ఈరోజు చెప్పబోతున్నాను. చాలా మెత్తగా వస్తాయండి. అలాగే పొరలు పొరలుగా కూడా చపాతీ అన్నది ఉంటుంది. ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి. 3 కప్పులు గోధుమ పిండి అన్నది వేసుకోవాలండి. కప్పు కొలత వేసుకోండి. పిండి అన్నది 3 కప్పులు వేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ అన్నది వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. చూసుకొని వాటర్ అన్నది వేసుకోండి. ఎక్కువ ఒకేసారి అయితే వేసేసుకోవద్దు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అన్నది కలుపుకుంటూ ఉండండి. ఎక్కువ వేసేసారంటే లేకపోతే పల్చగా అయిపోతుంది పిండి అన్నది. అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయ్యింది ముద్ద అన్నది. ఇంక ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా అయ్యేంత వరకు కూడా. ఇంక ఇలా అన్నప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నది కలుపుకోండి. చూస్తున్నారు కదా, వేలు అన్నది ఏ విధంగా ముద్ర అనేది పడ్డాయా అన్నది పిండి మీద. ఈ విధంగా ఇంత మెత్తగా కలుపుకోవాలండి పిండి అన్నది. ఇంత మెత్తగా కలుపుకుంటే అప్పుడు మనకు మెత్తగా వస్తుంది అన్నమాట చపాతీ అన్నది. ఇంక దీని మీద మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకోండి ఈ పిండిని అన్నది. ఇంకా 1/2 అవర్ అయిపోయినాక కొద్దిగా పిండి తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లా చేసుకోవాలన్నమాట. రౌండ్గా ఉండల్లా చేసుకోండి. చూస్తున్నారుగా ఏ విధంగా చేయాలన్నది. ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇంకా మిగతా అన్నిటిని కూడా ఈ విధంగానే ఉండల్లా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారుగా అన్ని ఉండలు చేస్తే ఏ విధంగా ఉందో. ఆ విధంగా చేసుకున్నాక ఇంక దాని తర్వాత మనం చపాతీలు అన్నది చేసుకోవాలి. నా దగ్గర చపాతీ చెక్క అన్నది లేదండి చేసుకోవడానికి. అందుకే నేను దాని బదులు ప్లేట్ అన్నది రౌండ్ ప్లేట్ని వాడుతున్నాను. దీని మీద చపాతీలు చేసుకుందామని చెప్పి ఇంక దాని కింద పేపర్ అన్నది వేసాను. పిండి పడుతుంది కదా, అందుకని ఇంక దీని మీద కొంచెం మనం పిండి అన్నది వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చపాతీది ఉంటే చెక్క దాని మీద వాడండి. లేకపోతే ఈ విధంగానే ట్రై చేయండి, బాగానే వస్తాయి. దాని తర్వాత కొద్ది పిండి వేసుకొని ఇంకా పిండి ముద్దనన్నది తీసుకొని ఇంకా పిండి కొద్ది వేసుకుంటూ ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి చపాతీలు అన్నది చెక్కతో. ఇంక ఇలా ఈ విధంగా చపాతీ కర్రతో అనుకుంటూ ఉండాలి. అనుకుని ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టుకోండి. ఇంక దాని తర్వాత ఇంకోటి కూడా మీకు చేసి చూపిస్తున్నాను. అంటే నేను చెప్పాను కదా, లేయర్స్గా ఏ విధంగా అంటే హోటల్లో చేస్తారు కదండి, మడత పెట్టి అన్నది పొరలుగా రావడానికి ఎలా చేస్తారో అన్నది చూపిస్తున్నాను. సేమ్ ఆ విధంగానే పిండి వేసుకొని ఆ విధంగానే కొద్ది పిండి వేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకోండి. చేసుకున్నాక ఇలా మధ్యలోకి మడుచుకొని మళ్ళీ దాన్ని ఈ విధంగా అంటే మన సమోసా అన్నది ఉంటుంది కదా, అలాంటి షేప్లో లాగా మడుచుకోవాలన్నమాట. ఈ విధంగా మడుచుకొని కొద్ది పిండి వేసుకొని మళ్ళీ ఇంకా చపాతీలాగే ఒత్తుకోవాలండి. సేమ్ చూస్తున్నారు కదా, చపాతీ కడితే ఈ విధంగా ఒత్తుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇంక తీసి పక్కన పెట్టుకోండి. అన్నిటినీ ఆ విధంగానే చపాతీలా చేసుకోండి. ఇంక చేసుకున్నాక ఇంకా ఈ విధంగా పెనం మీద కాల్చుకోవాలండి. పెనం హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీని అన్నది వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేసుకుంటూ ఒక 2-3 సెకండ్స్ ఒకవైపు ఉంచి ఇంకోవైపు తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూస్తున్నారుగా ఏ విధంగా తిప్పుకోవాలి అన్నది. ఈ విధంగా తిప్పుకున్నాక ఈ కలర్ వచ్చినప్పుడు ఇంకా మన చపాతీలను తీసేసుకోవచ్చు. ఈ విధంగానే అన్ని చపాతీలను చేసుకోండి. నేను ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇంకా సేమ్ అదే విధంగా ఆయిల్ వేసుకుంటూ 2-3 సెకండ్స్ ఒకవైపు ఇంకోవైపు అలా తిప్పుకుంటూ ఇంకా అన్ని చపాతీలు ఈ విధంగానే చేసేసుకోండి. ఇంకా మెత్తగా ఉంటే చపాతీలు అన్నది ఇంకా మన చపాతీలు అన్నది రెడీ అయిపోయినట్టే. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్.